పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం పారిశ్రామిక సమ్మె గ్రామీణ భారత్ బంద్ ఫిబ్రవరి 16న జరిగే సమ్మెను జయప్రదం చేయాలని ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ రామ్మోహన్ పిలుపునిచ్చారు. కార్మిక, కర్షక, విద్యార్థి, యువజన, ఉద్యోగ, ప్రజల సమస్యల పరిష్కారం కోసం జాతీయ కార్మిక సంఘాలు, రైతు సంఘాలు ఫిబ్రవరి 16న దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చారు. గ్రామీణ భారత్ బంద్ పారిశ్రామిక సమ్మెను జయప్రదం చేయాలని ఐఎఫ్టియు కార్యాలయంలో హమాలీ కార్మికులు జనరల్ బాడీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు మండల నాయకులు తోట రామకృష్ణ, హనుమంతు, సత్యనారాయణ, గోవిందు, అజయ్ తదితర కార్మిక వర్గం పాల్గొన్నారు. భారతదేశ వ్యాప్తంగా ఫిబ్రవరి 16వ తారీఖున గ్రామీణ భారత్ బంద్ పారిశ్రామిక సమ్మె కిసాన్ మోర్చా ఎస్కేఎం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కార్మికులు, రైతులు, రైతు కూలీలు, ఉద్యోగ రంగాలలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు, రవాణా రంగంలో పనిచేస్తున్నటువంటి డ్రైవర్సు, ఇలా అనేక రంగాలలో పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గం మొత్తం కూడా నేడు 16వ తారీఖున సమ్మె నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ సమ్మెలో పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు ప్రాంతంలో ఉన్నటువంటి హమాలీ కార్మిక రంగం కూడా ఈ సమ్మెలో పాల్గొంటూ ఉన్నది. ఈ సమ్మెలో పాల్గొంటున్నటువంటి హమాలీ కార్మికుల యొక్క డిమాండ్స్ గత అనేక సంవత్సరాలుగా హమాలీ రంగంలో పనిచేస్తున్నప్పటికీ ప్రభుత్వాలు హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు తీసుకురావాలనేటువంటి డిమాండ్ ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. హమాలీ కార్మికులుగా నిరంతరం పనిచేస్తున్నప్పటికీ వారి కుటుంబాలని పోషించుకునేటటువంటి మౌలికమైనటువంటి ఒక భరోసా కూడా లేనటువంటి పరిస్థితిలో కార్మికులు జీవిస్తూ ఉన్నారు. కార్మికుల యొక్క జీవనోపాధి అభివృద్ధి కోసం, కార్మికుల యొక్క హక్కుల కోసం నేడు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం రద్దు చేస్తూ 4 కోడ్లుగా మార్చడాన్ని ఇది హమాలీ కార్మికులకు చాలా నష్టదాయకం. హమాలీ కార్మికుల యొక్క హక్కుల పరిరక్షణ కోసం వాళ్ళ సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రేపు ఫిబ్రవరి 16న జరిగేటటువంటి ఈ భారతదేశ వ్యాప్తంగా జరిగేటటువంటి పారిశ్రామిక సమ్మెలో ప్రతి కార్మికుడు పాల్గొని ఈ సమ్మెను విజయవంతం చేయాలని భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నది.